ఒక సహోదరుడు చెప్పిన చిన్న మాట. ఒక చిన్న ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఆఫీసులో స్టేషనరీ కొంటారు, వైట్ పేపర్లు, నటరాజ్ పెన్సిల్స్ అవన్నీ కొంటుంటారు. ఒకసారి ఆ బ్రదరు పెన్సిల్స్, పేపర్స్ అండ్ కార్బన్ పేపర్లు, స్టాప్లర్స్ ఇవన్నీ కొనుక్కొచ్చాడు. ఆల్రెడీ పెన్సిల్స్ సగం సగం వాడిని ఉన్నాయి. ఎందుకులే వాడబ్బా, వాళ్ళ పిల్లలు ఒకడేమో 1/2 kg, ఇంకోటేమో 1/4 kg, ఆ పిల్లేమో 1 గ్లాస్ చదువుతుంది. పిల్లలకు ఉపయోగపడతాయని నటరాజ్ పెన్సిల్ బాక్స్ ఒకటి తెచ్చేసుకున్నారు ఇంటికి. సాయంత్రం కుటుంబ ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేద్దాం అనుకుంటే, ఆత్మీయుడు కదండి, ప్రార్థన రావట్లేదు, అసలు నడట్లేదు ప్రార్థన. ఎంతకీ ప్రార్థన చేద్దాం నడట్లేదు. ప్రభుని అడిగేశాడు, ప్రభువా ఏమిటి ఇవాళ నాకు ప్రార్థన నడట్లేదు, ఎందుకు నడుస్తుందా? పెన్సిల్ దొంగతనం చేసావు కానీ భక్తి కలిగి నడివేనా నువ్వు అసలు? మరుసటి రోజున బాక్స్ తీసుకెళ్ళి ఎవరికి తెలియకుండా పెట్టేస్తే ఎవరు అడగరు, కానీ ప్రభు చెప్పారు ఒప్పుకొని విడిచిపెట్టు. చిన్నతనంగానే ఉంటుంది, నామోషిగానే ఉంటుంది. ప్రభు చెప్పారు కదా. మరుసటి రోజు వాళ్ళ ఆఫీసర్ రాగానే, సార్ తప్పు చేశాను సార్, కన్నా ఏం చేశాను? పెన్సిల్ తెచ్చాను, సగం వాడిన పెన్సిల్ అక్కడ ఉన్నాయి, అవి మేనేజ్ చేద్దాం, ఈ నెలకి కొత్త బాక్సు పిల్లలకు ఉపయోగపడుతుందని తీసుకెళ్ళాను సార్. తప్పు చేశాను సార్, క్షమించాను సార్, ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయండి సార్. డేవిడ్ రాజ్, ఏం మాట్లాడుతున్నావు? దీనికి నా దగ్గరికి రావాలా? చెప్పా చేయకుండా పెట్టేసినా నాకు తెలియదు కదా, ఎవరికీ తెలియదు కదా, ఆఫీసులో ఎవరికీ తెలియదు కదా, ఏమిటిది? నేను అలాగే అనుకున్నాను సార్, ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా పెట్టేద్దాను అనుకున్నానండి. కానీ ప్రభు చెప్పారు, నువ్వు ఎంత యథార్థత కలిగి ఉన్నావో నీ ఆఫీసులకు తెలియాలి, తీసుకెళ్ళి చెప్పాను, ఇంకెప్పుడు చేయండి సార్. కంగుతున్నాడు ఆఫీసర్, కంగుతున్నాడు. వెంటనే ఆవేళ సాయంకాలం స్టాఫ్ మీటింగ్ కాల్ఫర్ చేసి ఇంచుమించు 30 మంది స్టాఫ్ మధ్యలో ఇతంది చివరి నుంచి 5వ స్థానం. యజమాని ఆఫీసర్ విషయాలు ఏవి చెప్పకుండా డేవిడ్ రాజుని, మొదటి స్థానం నాది, నా తరువాత స్థానం డిప్యూటీ ఆఫీసర్, 3వ స్థానం ఇతను ఉంటాడు సార్. అతని క్వాలిఫికేషన్, అతని చదువు సంఖ్యను బట్టి, అతని డిగ్రీలు బట్టి చూస్తే రాదు కదా సార్, అది మీకు అనవసరం. సర్టిఫికేట్ల కంటే కూడా యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా.